దశాంశలో లాస్ట్ ప్లానెట్ దశాంశ D10 12th హౌస్లో కేతు ఉంటే ఎలా ఉంటుంది అనేది. సో యాక్చువల్లీ ఈ వీడియో ప్లాన్ చేసినప్పుడు ఫస్ట్ థింగ్ కెమెరాలో బ్యాటరీ అయిపోయింది. సెకండ్ థింగ్ చాలా చాలా ట్రై చేయాల్సి వచ్చింది అనమాట లాస్ట్ వీడియో. బికాస్ కేతు అంటేనే మనకి అన్నోన్, అంటే మనం ప్లాన్ చేయలేనిది, అట్లానే ప్లాన్ చేసిన ముందుకు వెళ్ళండి. సో అలాంటివన్నీ అనమాట. సో మనకి ఎంఎస్ ఆస్ట్రాలజీ వీడియోస్లో ఒక్కొక్కసారి చిన్న చిన్న మ్యాజిక్ జరుగుతూ ఉంటాయి. నేను ఢిల్లీలో రాబు వీడియో చేసినప్పుడు ఇట్ వాజ్ సో విండీ, సగం ఎంత రికార్డ్ చేద్దామో 5-6 సార్లు రికార్డ్ చేస్తే కానీ అవ్వలేదు. అండ్ ఇప్పుడు కేతు ఇన్ ద 12th D10 దశాంశలో లాస్ట్ వీడియో కదా ఇది. సో కేతు గారితో మనం దీన్ని ముగించేద్దాం అనుకున్నప్పుడు ఈ వీడియో చేయడానికి అడ్డంకులు అనమాట. సో దట్ ఈస్ వాట్ రాహు కేతు ఆల్వేస్ ద ఎక్స్ట్రీమ్ ప్లానెట్స్. అండ్ కమింగ్ టు కేతు ద మోక్ష కారక ప్లానెట్ ఇన్ ద 12th హౌస్ ఆఫ్ D10 దశాంశ ఎలా ఉంటుంది అని అంటే, యూజువల్గానే వీళ్ళ వర్క్ స్టైల్ కానీ ఇదంతా లైక్ చేస్తూనే ఉంటారు. అండ్ దే నెవర్ ఫీల్ లైక్ లెట్ మీ టేక్ సమ్ రెస్ట్. అండ్ అట్లానే యూజువల్గా వీళ్ళ రిటైర్మెంట్ అనేది లైక్ వాట్ వీ కెన్ సే ఇట్స్ లైక్ అగైన్ కొంతమంది చూడండి లైఫ్ లాంగ్ పని చేస్తూనే ఉంటారు. సో దే నెవర్ ఎంజాయ్, అంటే వాళ్ళు ఎంజాయ్ చేయరా అంటే పని చేయడానే ఎంజాయ్ చేస్తుంటారు. సో కొంతమంది వృత్తిపరంగా రిటైర్ అయినా కూడాను అగైన్ దే విల్ టేక్ సమ్ సోషల్ యాక్టివిటీనో, లేకపోతే ఇప్పుడు ఆస్ట్రాలజీ లాంటిదో ఆర్ మేబీ మంత్రశాస్త్రం లాంటిదో సంథింగ్ ఏదో తీసుకుని దాన్నే వాళ్ళ లైక్ అంటే మన కేతు స్పిరిచువల్ ప్లానెట్ కాబట్టి యూజువల్గాను 12th హౌస్ ఆఫ్ రిటైర్మెంట్లో కేతు ఉన్నప్పుడు వీళ్ళ అల్టిమేట్ గా వీళ్ళు రిటైర్మెంట్ తీసుకునేది ఇటువంటి విషయాల పట్ల. అంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ మనకి కొంతమంది చూడండి యోగాలోకి వెళ్ళిపోతారు, లేకపోతే స్పిరిచువల్ ప్రాక్టీసెస్ లోకి. సో అండ్ అంటే వాళ్ళు వాళ్ళ ప్రశాంతతని లేదా వాళ్ళ వర్క్ లో వచ్చే హ్యాపీనెస్ ని అల్టిమేట్ గా ఇటువంటి సాధన ద్వారా పొందే అవకాశం ఉంటుందని చెప్పచ్చు 12th లో ఉన్నప్పుడు. యూజువల్ గా 12th లో కేతు ఉన్న వాళ్ళు వర్క్ నుంచి రిటైర్మెంట్ తీసుకుని ఏదో ఎంజాయ్ చేద్దాం అన్నట్టు ఉండదు. ఈవెన్ ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా దే ఆల్వేస్ వాంట్ టు వర్క్. సో ఏదో విషయంలో పని చేస్తూ ఉంటారు. అండ్ ఆర్డర్స్ అయినా సరే వీళ్ళకి పెద్దగా ఏమనిపించదు, రెస్ట్ తీసుకోవాలనిపించదు. సో ది కీప్ ఆన్ డూయింగ్ వర్క్. అంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే పని చేస్తూ ఉండడం అనేది ధ్యానం లాగా అయిపోతుంది. సో కొంతమంది చూస్తే మీరు ఇట్స్ లైక్ ఈవెన్ పెద్ద పెద్ద పొజిషన్స్ లో వర్క్ చేసిన వాళ్ళు కూడాను, బట్ వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత దే విల్ బి ఇంటూ లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాక్టీసెస్ లోకి వెళ్ళి ఆస్ట్రాలజీ కానీ ఇది కానీ దాన్ని ప్రొఫెషన్ కింద తీసుకోవడము, లేదా దాని మీద ఎక్కువ వర్క్ చేయడము, అండ్ దాని గురించి 10 మందికి తెలిసేలా చేయడము, ఇటువంటివన్నీ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ 10 మందికి తెలిసేలా చేయడం కన్నా దే విల్ ప్రాక్టీస్. అండ్ కొంతమంది చూడండి లైక్ ఆఫ్టర్ రిటైర్మెంట్ వాళ్ళకి కొన్ని అంటే కొన్ని విషయాలు నేర్చుకోవడం పట్ల కానీ లేదా సాధన పట్ల కానీ చాలా అట్రాక్షన్ అనేది వస్తుంది. దే ఫీల్ లైక్ ఓకే దీన్ని కదా, అంటే దే రియలీ నెవర్ ఎంజాయ్ ద వర్క్. సో వాళ్ళు చేస్తున్న పని చేసుకుంటూ వెళ్ళిపోతారు తప్పించి దానిలో నాకు ఎంజాయ్మెంట్ వచ్చిందా లేదా ఇదా అనేది ఉండదు. యూజువల్గా మీకు D1 లో కనుక D1 లో మీకు కేతు ఇన్ ద 12th హౌస్ ని మనం మోక్షాన్ని ఇస్తారు. అందుకే యూజువల్గా వాళ్ళు లైఫ్ లో కొంచెం కష్టపడతారు అండ్ వాళ్ళకి బెడ్ కంఫర్ట్స్ ఉండవు, మ్యారేజ్ నుంచి సుఖం ఉండదు. ఇట్లాంటివి కొంతమంది మ్యారేజ్ కూడా చేసుకోవాలి. ఇట్లాంటివి చెప్తాం బికాస్ ఎందుకు D1 అనేది ఓవరాల్ లైఫ్ ని ఇండికేట్ చేస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు D10 అనేది ప్రొఫెషనల్ లైఫ్, రాజ్యస్థానము అండ్ కర్మకారకత్వాన్ని ఇస్తుంది. అటువంటి కర్మకారకత్వాన్ని ఇచ్చే డివిజనల్ చార్ట్ లో కేతు లాంటి ప్లానెట్ 12th లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే యూజువల్ గానే కెరియర్ అంతా ప్లాన్ చేసుకున్నట్టు ఉండదు. సమ్ టైమ్స్ దే కీప్ ఆన్ వర్కింగ్, దే నెవర్ ఫైండ్ ద హ్యాపీనెస్. బట్ అల్టిమేట్ గా ఇఫ్ ద పీపుల్ ఆర్ ఇంటూ లైక్ మెడికల్ ప్రాక్టీసెస్, సైంటిఫిక్ రీసెర్చ్ అలాంటి ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళు పర్వాలేదు. బట్ వీళ్ళు ఏంటంటే ఏ ప్రొఫెషనల్ లైఫ్ లో ఉన్నా కూడా లైక్ ఎండ్ ఆఫ్ అంటే వీళ్ళ వృత్తి ఉద్యోగాలలో వీళ్ళు ఏది చేసినా అల్టిమేట్ గా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కానీ
లేకపోతే మీకు వాళ్ళ ఎండ్ ఆఫ్ రిటైర్మెంట్ ఎక్సలెంట్ స్పిరిచువల్ ప్లేసెస్లో, లేకపోతే స్పిరిచువల్ వరల్డ్కి దగ్గరగా, ఆర్ మేబీ కొంతమంది చూడండి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఓకే లెట్ మీ వర్క్ విత్ సమ్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్, సో వాటితో పనిచేయాలనుకుంటారు, వాటిలో యాక్టివ్గా ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే లైక్ కేతు ఇన్ దట్ వెళ్తే ఎట్ సమ్ పాయింట్ ఆఫ్టర్ వాళ్ళ వర్క్ తర్వాత వీళ్ళు ఇటువంటి ప్రాక్టీసెస్ ని ఇష్టపడడానికి చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంటుందని చెప్పచ్చు. సో ఏదైనా కేతు ఇన్ దట్ వెల్త్ ఇన్ ద దశాంశలో మటుకు వీళ్ళు వాళ్ళ మీరు ట్రావెలింగ్ లో అనమాట, ఎస్పెషల్లీ ఫారెన్ ట్రావెల్ కి సంబంధించి. సో కొంతమంది కొన్ని ప్లేసెస్ ని, ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూడండి కొంతమంది యూజువల్ గానే ప్రొఫెషనల్ లైఫ్ లో డిఫరెంట్ ప్లేసెస్ ని విజిట్ చేసుకుంటారు. కొన్ని ప్లేసెస్ ని విజిట్ చేసినప్పుడు ఏంటంటే దే ఫీల్ లైక్ ఓకే అల్టిమేట్ గా ఈ ఈ ఈ ఈ స్థానంలో అంటే ఇక్కడ నేను పనిచేస్తున్నప్పుడు ఐ ఫీల్ మోర్ లైక్ ఫుల్ఫిల్ గా, అంటే లైక్ పూర్తయినట్టు, నా ఈ వేవరింగ్ ఆఫ్ మైండ్ లేకుండా ఎస్ ఐ కంప్లీట్ పర్సన్ నౌ ఐ ఎంజాయ్ దిస్ అన్నట్టు కొన్ని చోట్లే అనిపిస్తుంది వాళ్ళకి. సో రెగ్యులర్ గా వర్క్ చేసే ప్రతి స్థానంలోనే అనిపించదు అనమాట. అది ఎందుకంటే లైక్ కేతు అంటే ఆల్రెడీ డన్ అని అర్థం. సో వాళ్ళు దాన్ని పూర్తి చేశారు. సో అంటే మనము పాస్ట్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అయినవన్నీ కేతు ఇండికేట్ చేస్తాం. యూజువల్ గా కేతు ఇన్ దట్ వెల్త్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సో అలాగా కొన్ని స్థానాలతోటి మనకు ఉండే కొన్ని సోల్ కనెక్షన్ అనే దాన్ని సమ్ టైమ్స్ ఎస్పెషల్లీ కేతు మహాదశ జరుగుతున్నప్పుడు ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. వెల్త్ లాట్కి సంబంధించిన మహాదశ కానీ కేతు మహాదశ కానీ జరుగుతున్నప్పుడు అరే ఇది ఇక్కడ నేను ఇది వర్క్ చేశాను, లేకపోతే మేబీ ఈ ప్లేస్ లో ఉన్నప్పుడు ఐ ఫీల్ మోర్ కనెక్టెడ్, వర్క్ రిలేటెడ్ కూడా నాకు చాలా బాగుంది అలా అనిపించే పాసిబిలిటీ ఉంటుంది. అయితే కేతు ఇన్ దట్ వెల్త్ హౌస్ ఉన్న వాళ్ళకి యూజువల్ గా వర్క్ లైఫ్ సాటిస్ఫాక్షన్ అనేది పెద్దగా ఉండదు, వాళ్ళు ఇచ్చిన పని చేసుకుంటూ వెళ్ళాలన్నా దీనిలో ఉంటారని అయితే చెప్పచ్చు. సో ఓకే గైస్, ఇది వ్యయస్థానంలో దశాంశలో కేతు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది. మీరు మీ హారోస్కోప్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు msastrology.com వెబ్సైట్ నుంచి డెఫినెట్ గా కన్సల్టేషన్ తీసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే రెమెడీస్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు అసలు ఈ జపాలు ఎక్కడ చేస్తారండి, లేకపోతే కొన్ని పూజలు చేయించుకోవాలి ఇలా అనుకున్న వాళ్ళు మీకు ఒక బ్రహ్మాండమైన ప్లాట్ఫామ్ ఒకటి చెప్తానండి, జాతక రెమెడీస్. సో జాతక రెమెడీస్ వెబ్సైట్ మీరు విజిట్ చేయండి. దెర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్. సో మీరు ఎక్కడున్నా ఏ కంట్రీలో ఉన్నా సరే మీ రెమెడీస్ అనేవి ప్రొఫెషనల్ గా, ఎందుకంటే మనకి ప్రొఫెషనల్ గా చేయగలగడం అనేది చాలా అవసరం ఏ పనైనా సరే. సో రెమెడీస్ ని, ఎందుకంటే ఈ మిగిలిన పూజల సంగతి ఎట్లా ఉన్నా గ్రహశాంతులు చేయాలంటే 5-6 రోజులు కూర్చుని చేయాల్సి ఉంటుంది. అంత ఓపికగా చేసే అవకాశము ఈ జాతక రెమెడీస్ వాళ్ళ దగ్గర చాలా బాగుంది, వాళ్ళ సర్వీసెస్ చాలా బాగున్నాయి. ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ రెమెడీస్, ప్లీజ్ విజిట్ జాతక రెమెడీస్ వెబ్సైట్ అండ్ యూ విల్ నో. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. బై.